పేరు గోగన ఆయుషేష్. జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తూ ఉన్నాను. అదేవిధంగా నిన్న మన ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రివర్యులు మరి రాంప్రసాద్ రెడ్డి గారు వచ్చి ఉన్నారు. దీనిలో భాగంగానే బాపట్ల ఆర్టీసీ కొత్త బస్టాండ్ దగ్గర కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్న రవాణా శాఖ మంత్రివర్యులు వచ్చారని ఆ ఒక ఏర్పాటు చేసిన కార్యక్రమం దగ్గర ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ ఫ్లెక్సీలో మరి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేదు. అదేవిధంగా భారతదేశ ప్రధాని మరి నరేంద్ర మోడీ గారి ఫోటో లేదు. అదేవిధంగా బాపట్ల ఎంపీ తేనెటి కృష్ణప్రసాద్ గారి ఫోటో కూడా లేకుండా ఎమ్మెల్యే గారు మరి అనేక మార్లు కూడా గతంలో కూడా ఒకసారి ఇలానే పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేదని చెప్పి కూడా ఎమ్మెల్యే గారికి మరి మీడియా ద్వారా తెలియజేసి ఉన్నాం. ఇంకా ఎమ్మెల్యే గారికి ఇంకా మరి వివరం తెలియకపోతే నేనేం చేసేది? ఇంకా మరి ఈడ కూటమిలో పనిచేస్తున్నాం. మీ యొక్క టీడీపీ పార్టీలో కాదు పనిచేస్తుంది, కూటమిలో బీజేపీ మరి టీడీపీ జనసేన పార్టీల్లో మనం పనిచేస్తూ ఉన్నాం. ఏ ఒక్క ఎవరో చిన్న కార్యకర్త చేశాడంటే తప్పు, దాన్ని క్షమించవచ్చు. మరి ఒక ఎమ్మెల్యే ఇప్పుడు కూడా రెండోసారి కూడా తప్పు చేశాడు. అంటే పవన్ కళ్యాణ్ గారి ఫోటో వేయకుండా ప్లస్ అందుట్లో మోడీ గారి ఫోటో వేయకుండా మరి ఈరోజు మరి నిన్న మరి ఎంపీ గారి ఫోటో కూడా మన ఎంపీ గారు బాపట్ల ఎంపీ గారి ఫోటో కూడా వేయకుండా మరి ఒక ఒంటెద్దు పోకడిపోతూ ఉన్నాడు. ఈ యొక్క ఫ్లెక్సీ మీద ఫోటో లేదని చెప్పి ఆయన ఒక అనుచరులు వచ్చినప్పుడు ఆయన తెలియదా? ఆయన అనుచరులు చెప్పలేదా అని చెప్పి నేను ఎమ్మెల్యే గారిని అడుగుతూ ఉన్నా. అదేవిధంగా మంత్రివర్యులు వచ్చి ఉన్నాడు. మంత్రివర్యులే సరే మరి మోడీ గారి ఫోటో ఏది, ఎంపీ గారి ఫోటో ఏది, మరి పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఏది అని చెప్పి ఎంపీ గారు కూడా అడగల. అంటే టీడీపీ వారి వైఖరి ఎలా ఉందంటే మనం గెలిచాము, మన అధికారంలోకి వచ్చాం, కానీ వీళ్ళందరూ ఫోటోలు వేయాల్సిన పనే ఉందనే లెక్కలో చేస్తూ ఉన్నారు ప్రయత్నం. మరి దీనిలో భాగంగానే మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా మరి ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు గారు మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మరి గత ఇంకా 10 సంవత్సరాల పాటు మరి మనం కూటమి ప్రభుత్వం సాగించుకోవాలి, కూటమి ప్రభుత్వం వల్ల ప్రజలకు మంచి చేయాలని వారందరూ కూడా ఆలోచన చేస్తూ ఉంటే వీరు ఫ్లెక్సీల పరంగా ఇంకో పరంగా ప్రతి ఒక్కసారి కూడా ఇదే ఒక సమస్యలు తెచ్చి కూటమిలో కుంపులాటలు పెడతానికి ప్రయత్నిస్తున్న దీనిలో బాపట్ల ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్రవరం గారు ఏమంటే మరి జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు ఆయన అంట తిరుగుతూ ఆయన సంఖలో పిల్లుల్లాగా తిరుగుతూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఫోటో వేయలేదని ఏందని అడగలేదు, మరి మోడీ గారు ఫోటో వేయలేదని ఎందుకని అడగల. 24 గంటల తర్వాత మరి నేను స్పందించాను. ఎందుకంటే ఇంకా స్పందిస్తారేమో అనే ఆలోచనతో నేను ఇప్పుడు నేను కార్యకర్తగా నేను స్పందించా. మేము నాయకులు అని చెప్పుకొని ఆయన ఎమ్మెల్యే గారు అమ్మటి ఫోటోలు దిగుతూ పోజులు ఇస్తూ మరి జనాన్ని దోచుకుంటున్న నాయకులు మరి ఏం చేస్తూ ఉన్నారు? మరి జనసేన వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఆయన ఎంట ఉండి మరి ఆయన అమ్మటి ఉండి ఆయన ఇసురు వేసిన పక్కెలో ఏరుకుంటానికి ఆయన ఉంది. అంటే మా ఒక నాయకుడు ఫోటో లేదని చెప్పి ఇంతవరకు కూడా 24 గంటలు అయినా కూడా మీరు బయటికి రాలేదంటే మీకు నాయకుడి కన్నా మీరు ఈడ సంపాదించుకోవడానికి ఈ యొక్క వేగేశ్న నరేంద్రవరం గారి అంట ఉండి మీరు ఈ యొక్క దొంగ నాటకాలు ఆడటానికి మటుకి ఉన్నారు. కావున దీని మీద నేను మరి లోకేష్ బాబు గారు మరి సింగపూర్ నుంచి రాగానే మరి లోకేష్ బాబు గారి దృష్టికి ఫోటోలతో సహా తీసుకెళ్తాను నేను. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దృష్టికి కూడా తీసుకువెళ్తానని చెప్పి టీడీపీ పార్టీ ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్రవర్మ గారు ఇలా చేస్తూ ఉన్నారు. సార్ గతంలో కూడా ఇలానే చేశాడు, మరి ఇప్పుడు కూడా ఎలా చేస్తున్నారు, దీని మీద ఒకసారి మీరు ఆలోచన చేయండి అని చెప్పి కూడా మరి లోకేష్ బాబు గారికి చంద్రబాబు గారికి తెలియజేస్తానని చెప్పి జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ, జై కూటమి.